హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో బల్లుల్ని తరిమి కొట్టే చిట్కాను తెలుసుకుందాం. ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే చికాకుగా ఉంటుంది. వంటింట్లో ఎక్కువగా ఉంటే వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక ఈ బల్లులకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇలాంటి నిమ్మకాయలను తీసుకుని సగానికి కోసి ఈ నిమ్మ చెక్కలను బల్లులు తిరిగే చోట ప్రతి మూల ఒక నిమ్మ ముక్కను పెట్టండి. ఈ వాసన వాటికి పడదండి, అంతే, బల్లులు దూరంగా వెళ్ళిపోతాయి. ఈ బల్లులకు కర్పూరం వాసన కూడా పడదండి. అక్కడక్కడ ఈ కర్పూరం బిళ్ళలను కూడా ఉంచవచ్చు. ఈ కర్పూరం బిళ్ళల వాసన బల్లులకు ఎలర్జీ కలిగిస్తుంది కాబట్టి అక్కడ దరిదాపుల్లో కూడా బల్లులు ఉండవు. బల్లులు తిరిగే చోట నిమ్మ చెక్కలను పెట్టాలి అని చెప్పాను కదండి. నిమ్మ చెక్కలకు బదులుగా నిమ్మ ఆకులు, ఈ నిమ్మ ఆకులు అయినా సరే బల్లులు తిరిగే చోట పెట్టవచ్చు. బల్లులకు చెక్ పెట్టే చిట్కాలను తెలుసుకున్నాం కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రెండవ చిట్కా, అందరి ఇంట్లో ఇలాంటి డబ్బాలు చాలా ఉంటాయండి. వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అలా వేస్ట్ చేయకుండా వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఐడియా మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఒక సన్నని ఇనుప సువ్వను తీసుకోవాలి. స్టవ్ మీద వేడి చేసి ఈ విధంగా సువ్వను బాగా కాల్చి డబ్బా మీద ఉన్న కాగితాన్ని తొలగించేసి వీలైనన్ని డబ్బా మొత్తం రంధ్రాలు పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకున్న డబ్బాని సింక్లో ఒక మూలను ఉంచాలి. ఇలా మనం తినగా మిగిలిన వేస్ట్ అంతా వాటర్ పోసి ఆ డబ్బాలో పోసేయాలి. ఇలా చేస్తే సింక్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. మనం కంచాలను పెట్టేటప్పుడే ఎప్పటికప్పుడు ఇలా ఎంగిలి నీళ్లను అన్నీ ఆ డబ్బాలో వంపేసుకుంటూ ఉంటే సింక్ చాలా నీట్గా ఉంటుంది. మెతుకులు కూడా డ్రైనేజీలోకి వెళ్ళవు. డ్రైనేజీ నిండిపోతుందన్న సమస్య కూడా ఉండదు. ఇంకా మూడవ చిట్కా, మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు అగరబత్తీలను వాడుతూ ఉంటాం. అయితే ఇలా గోడకు ఉన్న ఫోటోలకు అగరబత్తీలు పెట్టడం కుదరదు. అలాంటప్పుడు ఇలా పెన్ క్యాప్లు ఉంటాయి కదండి, ఇలా ఉన్న ఈ టేప్లను తీసుకొని చిన్న ముక్క కట్ చేసి ఆ క్యాప్కి అతికించి ఆ క్యాప్ను తీసుకుని మనకు అనువైన చోట అతికించేస్తే సరిపోతుంది. ఇలా అగరబత్తీలు పెట్టేసుకోవచ్చు. అగరబత్తీలు తేలికగా ఉంటాయి కాబట్టి అది ఊడిపోదు. ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుందండి. ఇక ఫోర్త్ టిప్, ముఖం మీద మొంగమచ్చలు, నల్ల మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా కనబడటానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందండి. 2 స్పూన్ల శనగపిండి తీసుకొని దాంట్లో సరిపడా పెరుగు వేసి చిటికెడు పసుపు వేసి పేస్ట్లా కలుపుకోవాలి. ఇలా పేస్ట్లా కలుపుకున్న దానిని ముఖానికి ఫేస్ ప్యాక్లా వేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు ముఖానికి పట్టిస్తే తేడా మీరే గమనిస్తారు.